అంటే వాళ్ళు ప్రధానంగా వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఇదేంటంటే, హ్మ్. రేపు ఎలక్షన్స్‌లో మీరు ఓకే. పొత్తుతోటి చేస్తారు. అండర్‌స్టాండింగ్‌తో చేస్తారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అప్పుడు? మీకెందుకండి దురద? కనీసం అది చెప్పలేని పరిస్థితి అది వాళ్ళుండాలండి. చెప్పలేని చెప్తాం. ఆ పరిస్థితి ఉంది. చెప్పలేని పరిస్థితి ఆళ్ళకుంది. ఆయన కాకపోతే ఆయన జైలుకెళ్ళిపోయాడండి. ముఖ్యమంత్రి ఎవరు? నేను అడుగుతున్నా. ఎవరు ముఖ్యమంత్రి? జోగి రమేషా? రోజా గారా? హ్మ్. ఈ తిట్లు తిట్టే గుడివాడ అమర్నాథా? మీకెందుకు? ప్రజాక్షేత్రంలో వ్యూహాలు చాలా ఉంటాయి. వ్యూహాలకి ప్రతి వ్యూహం వేసేవాడు యుద్ధ నైపుణ్యం. అది జనరల్గా ఎలక్షన్లు దాన్ని యుద్ధంతో పోలుస్తున్నాం. కాబట్టి యుద్ధం రెడీ అయింది. ప్రతి పౌరుడు వ్యూహంలోనే ఉన్నాడు. ప్రతి జన సైనికుడు వ్యూహంలో ఉన్నాడు. ప్రతి వీర మహిళ వ్యూహంలో ఉన్నారు. సో, అదంతా నాయకులు కూడా అలాగే ఉన్నారు. అదంతా ఆ 2 పార్టీలకు చూసుకునే విషయం అంటారు. ఒకటే చెప్పారు, మేమేం కొట్టుకోవండి, మేమేమి ఓటు చీలనివ్వం, గోడ మీద పెళ్లివాటం కాదు మాది, మేము ఒకటే కలిసి ఉన్నాం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడాలి, ఒక దుర్మార్గ పరిపాలన అంతరించాలి, కాబట్టి మేము జాయింట్ అయ్యాం, ఒక ఓటు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం, మా దగ్గరే ఉంటుంది. ఇప్పుడు అంటే మీ సేనాని ఒక పక్క రాజకీయాలు, ఒక పక్క సినిమాలు. సో, ఇప్పుడు ఎలక్షన్స్ మూవ్‌మెంట్ ఇది. సో, అయినా కూడా ఆయన సినిమాలు చేస్తున్నారు ప్రెజెంట్. షూటింగ్‌లో పాల్గొంటున్నారు. దీనివల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడదా? అంటే పాలిటిక్స్‌కి టైం కేటాయించాల్సిన టైంలో సినిమా షూటింగ్‌లో పాల్గొనటం వల్ల. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన పాయింట్ ఉందండి. మాకు ఋషికొండలు లేవండి దోచేటాకి, ఇసకలు లేవు, మాఫియాలు లేవు, గ్రానైట్లు లేవు, ఇక్కడ ప్రభుత్వ పథకాలు అని చెప్పి దోచుకోవటానికి ఏమీ లేవు మా దగ్గర. మాకు తెలిసింది ఒకటే, నటించడం. అదే స్క్రీన్ మీద నటిస్తే మాకు ఇంత డబ్బులని ఇస్తారు. ఆ డబ్బులు కూడా మేము పెట్టుకోవట్లేదు, అన్నీ పార్టీ కోసం, ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాం మేము. మాకు అక్రమంగా ఆస్తులు లేవు, దోచుకునే ఇది లేవు, బూతులు లేవు. మాకు తెలిసిందంతా పని చేయటం, ఆ పని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు ఇవ్వటం. సో ఆయన కూడా ఒక ప్రణాళిక వేసుకుంటారండి. సినిమాలు మనం తగ్గిద్దామా, ఉన్నది కంప్లీట్ చేద్దామా, ఎలాగైనా ఆయన కూడా ఒక ప్రణాళిక రెడీ చేస్తున్నారు. ఆ ప్రణాళిక ప్రకారంగా మేము కూడా ఆయన ఫాలో అవుతాం మొత్తం. ఓకే. యాక్చువల్‌గా అంటే మీ తోటి నటుడే పోసాని కృష్ణమూర్తి ఈరోజు అక్కడ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఏం మాట్లాడతారో మనకు తెలుసు. సో, చాలా దుర్మార్గులుగా వాళ్ళిద్దరిని ఆయన అభివర్ణిస్తూ ఆయన స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. అంటే సినిమా వరకు చూసుకుంటే, అంటే ఆయన ఎందుకు అంత అంత ఫోర్స్‌ఫుల్‌గా చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్, మళ్ళీ చిరంజీవి గారిని ఆయన అంత అనరు. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అంత ఫోర్స్‌ఫుల్‌గా? మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు కదండి, నేను ఏదో షూటింగ్లో నేను వెళ్ళిపోతున్నాను, నేను చెప్పబెట్టకుండా వెళ్ళిపోతున్నాను, రాత్రి అయింది, వెయిట్ చేశాను, వెళ్ళిపోయాను, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మీరు నాకు ఫోన్ చేశారు, మరి ఎంతవరకు నిజమో వాస్తవం మనకు తెలియదు, నేను చెప్పేది విను అని ఈయన అన్నాడంట ఫోన్లో. రేపటి నుంచి మనకి ఏదో నక్కర్లే తీసేయండి అన్నారని ఒక ఇది, ఏదో ఫ్యాన్స్ ఏదో మెసేజ్లు పెట్టారు, దాని మీద నేను స్పందించాను, దాని మీద నేను బూతులు మాట్లాడాను అన్నాడు. అదే అతను వ్యక్తిగతమైన విషయాలండి అప్పటి వరకు. ఎప్పుడైతే ఇటేపు ఉన్నాడు ఈయన ఒకటే అండి, నాకు అప్పట్లో ఉంది కదండి, నాకు ఇష్టమైతే చంద్రబాబు నాయుడిని తిడతా, లేకపోతే నాకు ఇష్టమైతే ప్రజారాజ్యం ఆఫీసులో చీపురుతో తుడుస్తా, అదో టైపులో మాట్లాడాడు ఆయన. ఆయన ఒక పెద్ద మేధావి, డబుల్ PhD ఏదో చేశాడంట ఆయన. అదే ఒకప్పుడు ఆయన ఆయన పార్టీలో ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా ఆయనకి అండదండలు ఉన్నాయి, మాట్లాడతారు. మనం ఆయన గురించి కూడా పట్టించుకుని మనం మాట్లాడవలసిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఆయన ఎఫ్‌డీసీ చైర్మన్‌గా అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి, లేదా పరిశ్రమ అక్కడ ఏర్పాటు చేయడానికి ఏమైనా ఏర్పాటు జరుగుతున్నాయా అనుకుంటున్నారా మీరు? మీకు తెలుసు కదా, మీకు ఒక నటుడు. ఏం లేదండి ఇప్పుడు దాని గురించి ఎవరో మాట్లాడిన సందర్భాలు లేవు. అంటే ఎఫ్‌డీసీ చైర్మన్, అంతకుముందు ఎఫ్‌డీసీ చైర్మన్ విజయ్ చంద్ర గారు ఉన్నారు, ఆయన పదవి అయిపోయాక ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరో తెలియదు. అసలు ఏం చేశారు వాళ్ళు? ఏముందండి చేయటానికి? ఇప్పుడు సినిమాలన్నీ ఇక్కడే జరుగుతున్నాయి తెలంగాణలో మొత్తం. ఏపీ వెళ్తున్నారు, పర్మిషన్ డబ్బులు కడుతున్నారు, వస్తున్నారు, మళ్ళీ ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ అంతా హైదరాబాద్లోనే జరుగుతుంది. దాని పేరే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి వచ్చి మాట్లాడింది అది, అందరినీ కలిసి స్వాగతించి
పార్టీలకు అతీతంగా మాట్లాడతారని అనుకున్నాం. మరి ఎక్కడ స్పందన లేదు, నిర్మాతంలో కూడా స్పందన లేదు. ఇంకా అది అలాగే ఉంటుందండి పక్కకి. ఇంకా 6 నెలలు కదా, ఇంకెందుకులే, ఇంకా తర్వాత ఎవరైనా రాజీనామా చేయాల్సింది కదండి పదవులకి. ఇంకోటి ఏదో మొన్న ఏదో మాట్లాడాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు ఇదండి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో కాంగ్రెస్ తరఫున నిలబడినప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యాడు, రామారావు గారు స్వాగతించారు, అల్లుడిని చేసుకున్నారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే కాంగ్రెస్ తరఫునే అప్పుడు నిలబడినప్పుడు రామారావు గారు పార్టీ పెట్టారని ఇటు వచ్చేయలేదండి, ఆయన మీదే నిలబడ్డారు కదా, చంద్రగిరిలో నిలబడి ఓడిపోయాడు ఆయన. అవును. అప్పుడు కాంగ్రెస్ తోటే కంటెస్ట్ చేశాడు ఆయన. ఓడిపోయాక తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు స్వాగతించే కర్షక పరిషత్ ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ వాళ్ళ ఇంట్లో మనం మనుషులు కాదు కదండి, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది దేనోస్. బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు వీళ్ళందరికీ తెలుసు. వాళ్ళకి మనం బయట ఉండి ఇలా జరిగింది అలా జరిగింది అనుకోవటం తప్పు. అది ఏదో అమ్మ పెట్టనివ్వదు అడుగు తిననివ్వదని వీళ్ళకి ఎందుకండి అన్నీ. ఇప్పుడు ఆయన ఏదో శరభ షూటింగ్ ఏదో వేరే దాంట్లో ఏదండి దాంట్లో బిజీగా ఉన్నాడు ఆయన, బిజీగా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ గారు బిజీగా ఉన్నారు వేరే స్క్రిప్ట్ల మీద. వాళ్ళు స్పందించి నారా లోకేష్ వచ్చాడు కదా, ఆ కుటుంబం నుంచి నారా లోకేష్ వచ్చాడు. ఆయన చనిపోయిన మన లోకేష్ కొడుకే కదండి తారకరత్న నారా రోహిత్ గురించి అడుగుతున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు కొడుకే కదా రోహిత్, నారా రోహిత్. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు వాళ్ళ అబ్బాయి, ఒక పక్కన బాలకృష్ణ గారు ఉన్నారు నందమూరి వంశం నుంచి. పెద్దలు ఉన్నప్పుడు పిల్లల్ని ఎందుకండి అనవసరంగా గెలకటం, వాళ్ళ భవిష్యత్తు. ఇప్పుడు ఒక పక్కన ఆస్కార్ వెళ్ళేంత గొప్ప స్థాయిలో నటించిన ఏకైక నటుడు నందమూరి తారక రామారావు. నేను జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు నచ్చదు, నందమూరి తారక రామారావు అద్భుతంగా నటించాడు. పెర్ఫార్మెన్స్ నిన్న ఇప్పుడు సైమా అవార్డు కూడా తీసుకున్నాడు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ బాబాయ్ వాళ్ళ తండ్రి లాంటి వాడే కదా బాలకృష్ణ గారు, చెప్తాడు కదా అన్ని విషయాలు మాట్లాడుకుంటారు కదా. వాళ్ళకి లేని దురద వీళ్ళకెందుకు, వాళ్ళేదో మీరు మీ కెరీర్ మీరు చూసుకోండి. ఇది వైసీపీ వాళ్ళు అంటున్నారు, టీడీపీ వాళ్ళే చాలామంది. టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఏముందండి, ప్రతి ఒక్కడో ఏదో అందరూ ఒకేసారి పోస్టర్ ఎక్కేస్తే దానికి ఇది ఉండదండి. రావాల్సిన టైంలో వస్తారు ఒక్కొక్కళ్ళు, ఒకేసారి అందరినీ ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదు. అంటే వస్తారంటే ఆయన దాదాపు 2014 తర్వాత నుంచి ఆయన ఎప్పుడు కూడా టీడీపీకి సంబంధించిన కార్యకలాపాల్లో పార్టిసిపేట్ జరగలే ఆయన. ఇప్పుడు ఏంటంటే ఎన్టీ రామారావు గారి విషయానికి వస్తే ఆయన ఏంటంటే ఆయన ప్రణాళికలు ఆయనకు ఉంటాయండి. మనం ఇప్పుడు వ్యక్తిగతం ఇప్పుడు నేను ఇలాగ మాట్లాడతాను, ఇలాగ వెళ్తానంటే ఆయనకు కూడా తెలుసు అన్నీ. ఎన్టీ రామారావు ఏం తక్కువడు కాదు, తనకు అన్నీ తెలుసు, కుటుంబం తెలుసు. దీనివల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మనం ఎలా ముందుకెళ్ళాలి, మన నందమూరి వంశాన్ని ఒప్పించి మెప్పించి గలవాడే నాయకుడు, అలాంటి సిద్ధాంతాలు ఆయన మైండ్లో ఉన్నాయండి. ఆయన మామూలు ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్, ఓకే, ఈజ్ ఏ ఆస్కార్ మ్యాన్ అని అంటాను నేను. ఆర్డినరీ మ్యాన్ కాదండి అతను. ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక లైబ్రరీ అయితే ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు ఇవన్నీ. ఓకే, ఒక ఎన్టీఆర్ కానీ ఒక రామ్ చరణ్ కానీ వీళ్ళందరూ ఏంటంటే నిరంతరం అన్ని విషయాల మీద అనర్గళంగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళ హావభావాలు అలాగే ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది. మేము సెట్లో చూస్తున్నాం కాబట్టి వేరేలాగా ఉండరు. సో దే ఆర్ ఆల్సో దేర్ హ్యావింగ్ దర్ విజన్. మా భవిష్యత్తులో అందరినీ మనం మెప్పించాలి. ఇల్లు గెలవనాడు రచ్చగెలిస్తే సుఖమే ఉంది. అన్నీ చూసుకుని పెద్ద కుటుంబం ఉంది ఎన్టీ రామారావు గారికి, పెద్ద కుటుంబం. ఓ పక్కన బాలకృష్ణ గారు, ఓ పక్కన నారా లోకేష్, నారా రోహిత్, ఓ పక్కన పురంధేశ్వర్ గారు, అక్కడ బీజేపీ, ఇలాగా పెద్ద కుటుంబం, ఫ్యాన్స్ మొత్తం ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఆయన కూడా సంఘీభావం తెలియజేస్తారు. ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడలేదని వీళ్ళు ఎవరు అంటారండి. ఆయన ఏమన్నా ఆయనకున్నటువంటి కార్యక్రమాల్లో రాలేకపోవచ్చు, లేకపోతే పెద్దలు ఏమంటారంటే ఇప్పుడే ఎందుకు నువ్వు బయటికి తర్వాత కలవచ్చు అని చెప్పొచ్చు. అంటే సోషల్ మీడియాలో చూసుకుంటే ఎక్కువ మంది తెలుగుదేశం సంబంధించిన వాళ్ళే ఈ టైంలో కూడా మాట్లాడకుండా ఉంటే ఎట్లా అని చెప్పేసి అడుగుతూ ఆయన క్వశ్చన్ ఇచ్చేస్తూ ఉన్నారనమాట. అలా అడుగుతారండి, ఏదో ఒకటి మాట్లాడతారు. సోషల్ మీడియా అంటే ఏముందండి, ఈ రోజున మనిషిని నిలబెడితే బట్టలు ఇప్పేస్తారు, దట్ ఈజ్ సోషల్ మీడియా. అందుకని మీరు దూరంగా ఉంటారా దానికి? సోషల్ మీడియా అంతేనండి, వాళ్ళు ఏమన్నా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. తల్లి తండ్రి లేనోళ్ళు, మోహన్ బాబు గారు అంటారు చూసారా,
తల్లి తండ్రి లేని ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకులు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు పెడతారు. అవి మనం ఏం పట్టించుకుంటాము చెప్పండి? ఆ పట్టించుకుంటూ పోతే మనం బతకగలుగుతావా? ఆడేమన్నా మనకేమన్నా గ్లాస్ మంచినీళ్ళు ఇస్తున్నాడు? నీకు కూడా తల్లి ఉన్నారు, చెల్లి ఉన్నారు, పిల్లం ఉంది, భార్య పిల్లలు ఇంతమంది ఉన్నప్పుడు నువ్వు ఆడవాళ్ళ గురించి ఇలా గురించి అసభ్యంగా రాయటం, రాతలు పైశాచిక ఆనందాన్ని ఇస్తాయి అంతే. దానికి తప్ప ఇంకేం ఉండవండి. ఈ రాష్ట్రంలో మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు, రాయి విసిరే ప్రతి ఒక్కడు ఆలోచించండి. రేపటి రోజున ఎదుర్కోబోయే పరిస్థితులను గుర్తుపెట్టుకోండి. ప్రతి అధికారి, ప్రతి మంత్రులు, మంత్రిణులు మరి ఈ రోజున అంత అగ్రెసివ్గా మాట్లాడే పోలీసుల గురించి కూడా చెప్పారండి. పోలీసులకి ఐ సల్యూట్ పోలీస్. బట్ ఎందుకు మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు తెలుసుకోండి ముందు. మనం ఏంటి అనేది మన స్థాయి మర్చిపోయి మనం ప్రవర్తించకూడదు. అవన్నీ తెలుసుకుంటే అండి రేపు పొద్దున్న రానున్నదే ఎవరి మీద రెవెంజ్ తీసుకునే ప్రభుత్వం అయితే రాదు. వీఆర్ నాట్ ఎనిమీస్ అండి. చక్కగా వెళ్ళమని చెప్తున్నాం మేము. నారా లోకేష్ అయితే చెప్తున్నాడు కదా, ప్రతి దానికి అన్ని పెట్టుకుంటున్నాము, అందరినీ లెక్కలు వేసుకుంటున్నాము అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఆయన అంటే తప్పులు కృష్ణుడు చూశాడు శిశుపాలుడు లాస్ట్ వరకు. అలాగేమో పుస్తకాలు రాయలేదు, రాసుకోరా సాంబా అని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు. వీటికన్నిటికీ చరమగీతం పడుతుందండి. పదవి లేకపోయినా, ఒక అసెంబ్లీ గేట్ దాటకపోయినా వాడు ఎంత కుళ్ళిపోతాడో అదే శిక్ష. ఇంట్లో కూర్చుని పిల్లలు భోజనాలు వండరు, భోజనం పెట్టేటప్పుడు కూడా ఎదవ బూతులు మాట్లాడేవి కదరా, ఎదవా తిను, ఇదే తిను, నీ నోరేంటే నువ్వు ఎలా పడితే ఎలా మాట్లాడు. ఆ నగిరి ఫిక్స్ అయిపోయిందండి ఆల్రెడీ. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది తమిళన్స్ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను శ్రీకాళహస్తిలో ఇంటర్మీడియట్ వరకు చదివా, ఇప్పుడు చెప్తున్నా మీకు. అవునా? రాయలసీమ వాతావరణం, నగిరి, పీలేరు, తిరుపతి, మేము క్రికెట్ ఆడేటప్పుడు అందరూ ఫ్రెండ్సే. నేను రంజీ ట్రోఫీ కూడా ఆడాను. దెర్ ఈజ్ పిఆర్ మోహన్ అనే శాప్ చైర్మన్, తెలుగుదేశం 2 సార్లు చేశాను. రంజీ ట్రోఫీ ఆడారా? ఆంధ్ర తరఫు. ఇవన్నీ ఫాస్ట్ బౌలర్ నేను, ఇప్పటికే ఆడుతూనే ఉంటాను నేను. ఓకే. ఇప్పటికే నేను క్లబ్స్గా వెళ్తుంటాం. వర్షాలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చినాయి వర్షాలు, ప్రాక్టీస్ ఇప్పటికీ ఫాస్ట్ బౌలింగ్ చేస్తూనే ఉంటాం. కాబట్టి నగిరిలో నాకు చాలామంది ఉన్నారు, తమిళన్స్ ఉన్నారు. మొన్న చెన్నై వెళ్తే నగిరిలో ఉన్న వ్యాపారస్తులు, తిరుపతి నుంచి బై రోడ్ చెన్నై వెళ్ళినప్పుడు నగిరి మించి వెళ్ళాలి మనం. రైట్ సైడ్ టీ స్టాల్స్ ఉంటాయి, మురుగన్ కేఫ్ అని ఒకటి ఉంది. ఒకటి ఎన్నా సరే நம்ம தலைவேని అప్పుడే తిట్టారు. ఇది అంటే పోనీ అంటే మీరు పోనీ అన్న சொன்னா కూడా நம்ம இங்கே இருக்கிற தமிழ்கார யாரும் விடமாட்டாங்க. అంటే మీరు పోనీలే పర్వాలేదన్నా మేము మటుకు వదిలిపెట్టాం. చీకేసిన తాటి ట్రంకలాంటి ఫేస్ పెట్టుకుని 4 అడుగులు వేస్తే హాస్పిటల్కి వెళ్తాడు. ఇతనికి ఏముంది ఇక్కడ, ఈడొక సూపర్ స్టార్ అంట, అతను పొగట్టం అంట అని అన్ని మాటలు మాట్లాడారు. 1000 కోట్లు అండి జైలర్, 1000 కోట్లు. రజనీకాంత్ చీకేసిన తాటి చెప్ప అంటే 1000 కోట్లు. ఆయన ఒకటే అన్నాడు కదా, ఇప్పుడు రోజా గారు ఇన్ని మాటలు మాట్లాడారు. ఇప్పుడు అక్కడ నగిరిలో ఎవడో ఓట్లేడండి, నీ పతనం అక్కడే మొదలైంది. ఒకటే అన్నాడు, మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ప్రపంచంలో ఈ 2 లేని గ్రామమే లేదు. కాబట్టి మనం ఏదనుకున్నాం ఆ పని చేసుకుంటూ పోతూనే ఉండాలి. అర్థమైందా రాజా అన్నాడు ఆయన. అది సెటారిక్గా చెప్పాడు ఆయన. మీరు ఎన్ని అనుకున్నా నాకు ఎందుకురా, ఏమో నా రికార్డే చెప్పుద్ది మొత్తం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే వాళ్ళు మళ్ళీ ప్రక్షాళన అనేది అవ్వదు. పాపనాశనంలో ఉన్న ఆ వాటర్ ఫాల్స్ దగ్గర వాళ్ళు నిలబెట్టినా కూడా వాళ్ళు ప్రక్షాళన కారు. కాబట్టి 2024 వర్డిక్ట్ తీర్పు అద్భుతంగా ఉంటుంది. అంతిమ తీర్పు ప్రజల రాజ్యం, వాళ్ళు ఇచ్చే ఓటు. అంటే ఈ 4.5 సంవత్సరాల్లో జగన్ పాలన లేదా వైసీపీ పాలనకి జనం అర్థమైపోయిందంటారా, విసిగిపోయి ఉన్నారంటారా? విసిగిపోయి ఉన్నారండి. విసిగి 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 వేసారిపోయారు. ఇక రెడీగా ఉన్నారు ఓటు అనే ఆయుధంతో తీర్పు చెప్పడానికి, వాళ్ళ తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో రేపు కనుక ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా, ఏ నిమిషం వచ్చినా కానీ వీఆర్ రెడీ అండి. టీడీపీ రెడీ, జనసేన రెడీ, కలిసి మేము రెడీ. అధికారం అయితే మీదే అంటారు? అధికారం మాదే అండి. 2 జెండాల కలయికే రాష్ట్ర అభివృద్ధికి కారణం, 2 జెండాల కలయికే రాష్ట్ర శాంతికి కారణం. 2 జెండాలు కలిస్తేనే దుర్మార్గాల అంతానికి తొలిమెట్టు. సో 2 ఫ్లాగ్స్ కలుస్తున్నాయి, పసుపు కుంకుమ, 2 వర్ణాలు చూడండి, శుభ సూచికలు. జై జనసేన.